ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ਤੇ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਇੱਕ ਵਾਅਦਾ ਕਰ ਚੱਲਿਆ ਕਿ ਪਾਕਿਸਤਾਨ ਨੂੰ ਅਸੀਂ ਇਨਸ਼ਾਅੱਲਾ ਉਸ ਰੱਬ ਨੂੰ ਮਨਜ਼ੂਰ ਹੈ, ਰੱਬ ਸੋਹਣੇ ਨੂੰ ਮਨਜ਼ੂਰ ਹੈ, ਉਸ ਰੱਬ ਸੋਹਣੇ ਨੂੰ ਮਨਜ਼ੂਰ ਹੋਇਆ ਤੇ ਇਨਸ਼ਾਅੱਲਾ ਮਿਹਨਤ ਕਰਾਂਗੇ, ਰਾਤ ਦਿਨ ਮਿਹਨਤ ਕਰਾਂਗੇ तो एक दिन आएगा कि हिंदुस्तान ਨੂੰ ਪਿੱਛੇ ਨਾ ਛੱਡੇ ਤੇ ਮੇਰਾ ਨਾਮ ਸ਼ਹਿਬਾਜ਼ ਸ਼ਰੀఫ్ नहीं है. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బ్రదర్, పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి కూడా. లీడర్గా ఇతడికి ఎంత గుర్తింపు ఉందో చెప్పడం కష్టం, కానీ ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్గా మాత్రం కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నాడు. షరీఫ్ చేతికి మైక్ చిక్కితే దాని పని అయిపోయినట్టే. ఇతగాడి ఆవేశం దెబ్బకు మైకులు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జనాన్ని రెచ్చగొట్టడానికి అలా ప్రవర్తిస్తాడో లేక జనాన్ని చూస్తేనే ఆవేశం పొడుచుకొస్తుందో అతడికే తెలియాలి. ఈ ఆవేశం స్టార్ ఇటీవల మరోసారి ఊగిపోయాడు. అది కూడా ఇండియాను ఓడిస్తామని, అభివృద్ధిలో భారత్ను వెనక్కి నెట్టకపోతే తన పేరే మార్చేసుకుంటా అని శపథం చేశాడు. కట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చేతిలోనే ఘోరాతి ఘోరంగా ఓడింది పాకిస్తాన్. అక్కడ మొదలు ఈ ఆవేశం స్టార్ అంతు చూడడం మొదలుపెట్టారు నెటిజన్లు. పాక్ పీఎంకు చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతూ టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ అప్డేట్స్ ఈరోజు టాప్ స్టోరీలో చూద్దాం. गाल कट की थी और कम ज़्यादा थी गया, ये मेरी आदत है. मेरे अल्लाह बख्शे वालिद साहब मैं को गल सिखाई, मियाँ नवाज शरीफ को सिखाई. तो मैं तुहानू एक वादा कर चलिया कि पाकिस्तान नू असी इंशाअल्लाह उस रब नू मंजूर है, रब सोहने नू मंजूर है, उस रब सोहने नू मंजूर होया तो इंशाअल्लाह मेहनत करांगे, रात दिन मेहनत करांगे तो एक दिन आएगा कि हिंदुस्तान नू पिछे ना छोड़े तो मेरा नाम शहबाज शरीफ नहीं है. ఎవరికైనా ప్రత్యర్థిని ఓడించగలం అనే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అందులో ఏ తప్పు లేదు. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే చిక్కంతా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి అదే. ఆ దేశంలో పాలనంతా భారత్పై వ్యతిరేకత చుట్టే నడుస్తోంది. ఇండియాను విమర్శిస్తే చాలు పాకిస్తానీలు నెత్తిన పెట్టుకుంటారని అక్కడి పాలకులు నమ్ముతారు. షరీఫ్ కూడా అదే నమ్మాడు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని డేరా గాజీ ఖాన్ను ఇటీవలే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సందర్శించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జనాన్ని చూసి మనోడికి పూనకాలు వచ్చేశాయి. ఇంకేముంది, వాస్తవాలను పక్కన పెట్టి గొప్పలకు పోయి ప్రగల్భాలు పలికాడు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు అని ఊగిపోయాడు. పాకిస్తాన్లో ప్రజల పరిస్థితిని మెరుగుపరచడానికి తాము రాత్రనక పగలనక పని చేస్తున్నామని తెగ బిల్డప్లు ఇచ్చాడు. కట్ చేస్తే ఈ ప్రగల్భాలు పలికిన 2 వారాలకే భారత్ తమతో చర్చలు ప్రారంభించాలని వేడుకుని అబాసు పాలయ్యాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మన చేతిలోనే వాళ్ళ టీం ఘోరంగా ఓడిపోవడంతో నెటిజన్లు షరీఫ్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. Through a just and fair solution of Kashmir, providing rights to the people of Kashmir under UN Charter, according to Security Council resolutions, the right of self-determination, and I will be most forthcoming to sit down then and talk to our Indian counterparts to pave the way forward for future so that our generations do not suffer. ఏ విషయంలోనైనా డాంబికాలకు పోవడం పాకిస్తాన్కు అలవాటే. ఇక భారత్ విషయానికి వచ్చేసరికి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేయడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఇక భారత్తో ప్రతి విషయంలో పోల్చుకుని చివరికి బొక్కబోర్లా పడడం పాకిస్తాన్కు అలవాటే. రియాలిటీ ఏంటంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మత ఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతోంది. భారత్తో పోల్చుకోవడం కాదు కదా, కనీసం ప్రజలకు తినడానికి తిండి పెట్టే పరిస్థితి కూడా ఆ దేశంలో లేదు. 2 ఏళ్ల క్రితం గోధుమ పిండి బస్తాల కోసం యుద్ధాలు చేసిన విజువల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల వద్ద అప్పులు తెచ్చుకుని పబ్బం గడుపుతున్న పాక్ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియాను దాటడం కలలో కూడా జరగని పని. దీంతో భారత్ను ఓడించి అంత సీన్ పాక్కు లేదని
షరీఫ్ పేరు మార్చుకోవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి షెహబాజ్ షరీఫ్ ఇంతలా ఆవేశంతో ఊగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన మైకులు పగలగొట్టాడు. ఇప్పటికీ ఈ ఆవేశం స్టార్ ఆవేశపూరిత ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ते पंजना तक जदों सैलाब समंदर सी, हर जगह पानी पानी सी, हर जगह तबाही सी, मैं खादम नवाज शरीफ तुहाडी खिदमत विच दिन रात असीं काम करते सा. याद है విపరీతమైన కోపం, పట్టరాని ఆవేశం, తట్టుకోలేని ఆక్రోశం, మైక్ కనిపిస్తే చాలు ఊగిపోయే మనస్తత్వం, ఇవన్నీ షరీఫ్ను ఆవేశం స్టార్గా మార్చేశాయి. హిస్టీరియా వచ్చిన వాడిలా ఊగిపోయే షరీఫ్ను ఆపడం కష్టం అని ఆ దేశ జనం ఎప్పుడో రియలైజ్ అయిపోయారు. కనీసం తన ప్రసంగం వీడియోలు వాటిపై వస్తున్న ట్రోలింగ్స్ చూసైనా షరీఫ్ హుందాగా నడుచుకోకపోవడం చాలా విచిత్రం. షరీఫ్ ఆవేశాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ట్రోఫీపై ఉగ్రమూకల కన్ను ఉన్నట్లు ఒక నివేదిక తేల్చింది. ఈ నివేదికలో ఉగ్రవాద దాడులతో పాటు కిడ్నాప్లకు కూడా ప్రణాళికలు వేస్తున్నారని పేర్కొన్నారు. టోర్నమెంట్పై ఈ ముప్పు పొంచి ఉందని పాక్తో పాటు భారత నిఘా సంస్థలకు కూడా సమాచారం అందింది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో కనుక ఏదైనా తేడా వస్తే అభివృద్ధిలో భారత్ను ఓడించడం కాదు, టోటల్ పాకిస్తాన్ గేమ్ ఓవర్ కావడం ఖాయం. ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి ఆవేశం స్టార్లు ఉన్నంతకాలం పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటపడలేదు. ఆ దేశ ప్రజల కష్టాలు ఎప్పటికీ తీరం. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా పాకిస్తానీల కర్మ అంతే అన్నట్టు. షరీఫ్కు ఏ పేరు పెడితే బాగుంటుంది? కమెంట్ చేయండి.